దశాబ్దాలుగా చుక్కల భూముల వ్యవహారంలో కొనసాగుతున్న అస్పష్టతకు ఏపీ కేబినెట్ క్లారిటీ ఇవ్వనుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నూతన చట్టానికి ఆమోదం తెలపనుంది. ఇవాళ భేటీ అవుతున్న మంత్రివర్గం అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటమిలపై చర్చించనుంది. ఎవరి ఆధీనంలో ఉన్న భూమి వారికే ఇవ్వాలా లేక కటాఫ్ ఇయర్ నిర్ణయించాలా? ఎప్పటినుంచో నానుతున్న చుక్కల భూముల సమస్యను కొలిక్కితెచ్చే దిశగా ఈ రోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు కావలసిన మార్గదర్శకాలను సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రూపొందించగా వాటికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో రాష్ట్రంలోని 24 లక్షల చుక్కల భూమి సమస్యకు పరిష్కారం లభించనుంది. అలాగే కేంద్రం ఆమోదించిన బిల్డింగ్ యాక్టుకు అనుగుణంగా రూపొందించిన చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్టు సవరణ అంశం కూడా కేబినెట్లో ప్రస్తావనకు రానుంది. దానికి కూడా ఓకే చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ లేఅవుట్స్ నిబంధనల్లో మార్పులకు కేబినెట్ పచ్చజెండా ఊపబోతోంది. అటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ సంస్థల కోసం ఏపీఐఐసికి భూముల కేటాయింపుకు కూడా ఓకే చెప్పనుంది. రాజకీయ చర్చలో భాగంగా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు, పట్టభద్రుల టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. కడప ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి ప్రతిపక్షాన్ని దెబ్బతీసినా అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడం, నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞత తెలిపే తీర్మానంపై వ్యవహరించిన తీరు, బడ్జెట్పై చర్చ సందర్భంగా జరిగిన వాదోపవాదాలపైన కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు జరిగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు.